ఏ టైంలో పూజ మాల వేసుకున్నాడు కానీ అన్ని శుభ పరిణామాలే జరుగుతున్నాయి. అసలు అన్న మన ప్రాంతానికి రావడం, మన నల్లమల్ల ప్రాంతానికి రావడమే గర్వకారణం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యాదవ బిడ్డన మీరు వస్తున్నారంటే మీరు ఎవరో మాకు పరిచయం లేదు, మొదటిసారి మేము ముఖం చూస్తున్నాం. కానీ మా బిడ్డ మా ప్రాంతానికి వస్తుందని నల్లమల్ల ప్రాంతంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీకోసం తన వంతుగా తను చేసుకుని ఫ్లెక్సీలు కట్టి అన్న వస్తుండని పొద్దుగాల నుంచి వెయిట్ చేసి మా బిడ్డను మేము చూసుకోవాలనే విధంగా ఈ నల్లమల్ల ప్రాంతంలో ఇంత మీద కార్యక్రమం మీ చేతుల మీద భూమి పూజ కావడం, మా యొక్క డాక్టర్ వంశకృష్ణ గారు కూడా మాకు సహకరించడం, మీ వాళ్ళు ఎవరు వచ్చినా తీసుకురండి సహకరించండి, నేను మీకు ఎల్లవేళలా సహకరిస్తానని మా సార్ మీకోసం ఒక గంట సేపు పూజలో అయ్యగారు గంట సేపు పూజ చేయించడం జరిగింది. అయిన తర్వాత ఒక గంట సేపు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అచ్చంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా నీకు రుణపడి ఉంటాం. మా డాక్టర్ సాబ్ తరఫున కూడా మీకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం, మా డాక్టర్ వంశకృష్ణ తరఫున. ఎందుకంటే సారు కూడా మీకోసం ఇవాళ మాకు కావాల్సింది అభివృద్ధి, మాకు కావాల్సింది ఏదైనా కానీ మంచి కానీ మేము ఎవరు వచ్చినా సరే మన ప్రాంతానికి ఆహ్వానిస్తాం, మన ఎవరైనా విలువండి అనే విధంగా మా సారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వచ్చినందుకు ఈ యాదవ భవనం అనే ఈ మీ పాదం తగిలినందుకు మా భవన నిర్మాణం కూడా ఏదో మంచి పూర్తవుతుంది. అదేవిధంగా ఈ యొక్క నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి పబ్బతి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడ వచ్చిన పబ్బతి ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ స్వామి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా మీరు కూడా మా అందరం సహకరించాలని మా అచ్చంపేట యాదవ సంఘం తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. మీరు ఎక్కడున్నా ఏడున్నా మా బిడ్డగా మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క యాదవ బంధువుని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుంది. మా స్వామి చెప్పినట్టుగా అక్కడ మధ్యమడి ఆంజనేయ స్వామి టెంపుల్ రెండు ఫేమస్ టెంపుల్, అది కూడా దర్శనం. ఈ రోజు రావడానికి ప్రధాన కారణము ఆంజనేయ స్వామి టెంపుల్. అంటే మీరు ఉమామహేశ్వరం కూడా వెళ్ళండి స్వామి, ఇక్కడే అందువే అది కూడా తీసుకెళ్ళండి స్వామిలో. ఉమామహేశ్వరం తీసుకెళ్లి మధ్యమడి ఆంజనేయ స్వామి. నేను సాయంత్రం వస్తున్నాము, అక్కడ నైట్ ఉండేది ఉంది అక్కడ. ఓకే.